నమస్తే ఎల్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి గ్రూప్ డి అలాగే టీచర్ భర్తీ ఏదైతే ఉందో పీజీటీ, టీజీటీ అలాగే పీఆర్టీ, లైబ్రరీ సైన్స్ అలాగే ఇతరత్ర పోస్టు అయితే దీంట్లో ఇంకా ఏంటంటే లైబ్రరీకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా కొంచెం అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని మార్పు అయితే ఆ మార్పు కూడా అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ పొడిగింపు డేట్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత మోడిఫికేషన్కి ఏ డేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి వరకు మీరు వితౌట్ పేమెంట్తో మోడిఫై చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా అప్లై చేయడం వరకు వాటికి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ డికి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేశాను. ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏ పోస్ట్ అనేసి వాటితో అలాగే వేకెన్సీస్తో పాటుగా అలాగే ఈ టీచర్ల భర్తీకి సంబంధించి కూడా నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ అయితే ఏంది, డేట్స్ అయితే ఏంది, అలాగే ఎలా అప్లై చేయాలన్నటువంటి ప్రొసీజర్ కానీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయాలంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో దానికి సంబంధించి నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ రెండుకి సంబంధించి మీకు కింద వీడియోలో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను, వీడియో లింక్స్. అక్కడ నుంచి మీరు చూసి ఆ విధంగా అప్లై చేసుకోగలరు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నది మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే చాలామంది మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్ వెళ్ళి అప్లై చేయాలి నేను చూపించిన విధంగా. దాంతోపాటుగా చాలామంది అడిగినటువంటి ఏదైతే ఉంటే నేను కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే నేను వీడియో చేయడం జరిగింది. అది కూడా మీరు చూడగలరు ఛానల్లో వెళ్ళేసి. అలాగే ఇంకా ఇప్పుడు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూడండి, ఇది మళ్ళీ కొత్తగా అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. ఇది నేను మీకు వెబ్సైట్లో కూడా వెళ్ళి చూపిస్తాను, మనకు క్వరీస్ అనడం ఎలా వచ్చింది అనేటువంటిది కూడా. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైబ్రరీ సైన్స్ సంబంధించి ఇక్కడ మీరు 86 పేజ్ మెయిన్ నోటిఫికేషన్ తీస్తే దాంట్లో 86 పేజ్లో లైబ్రరీ సైన్స్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, దాన్ని ఇలా చదవండి అని చెప్పేసి ఇచ్చారు. 4 years డిగ్రీ విత్ డిప్లొమా అంటే లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్ కోర్స్ సంబంధించి ఉండాలి, లేదా మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అలాగే డిప్లొమా ఇక్కడ 1 year కోర్స్ సంబంధించి లేదా లైబ్రరీ సైన్స్ సంబంధించి ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించి ఉండాలని చెప్పేసి ఈ మార్పు ఇచ్చారు, చిన్న మార్పు. అయితే ఇక్కడ అప్లికేషన్ డేట్స్ సంబంధించి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి దీంట్లో. సో మనకి ఫ్రీ మోడిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు ఎప్పటివరకు అంటే మనకి 28 ఫిబ్రవరికి అయితే మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇంకా కొత్తగా అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. దానికి మీరు 1 వరకు అయితే మీరు ఈ అప్లికేషన్స్ 3-2 వరకు మీరు ఫీ పేమెంట్ అనేది చేసేయచ్చు. దాని తర్వాత 3 నుంచి 12 వరకు 3 నుంచి 12 మార్చి 2025 వరకు అయితే మీరు ఎలాంటి ఫీ లేకుండా ఎలాంటి పేమెంట్ లేకుండా మీరు ఫ్రీగా జోన్ కూడా మార్చుకోవచ్చండి. అలాగే కొన్ని డీటెయిల్స్ మార్చుకోవచ్చు అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదా మీరు ఛానల్లో వెళ్ళి కూడా చూడగలరు. అయితే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అండ్ డీటెయిల్స్ ఏవైతున్నాయో అవి ఎడిట్ చేయకుండా మీరు జోన్ కూడా మార్చుకోవచ్చు. అలాగే మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మార్చుకోవచ్చు. మోడిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, చూడగలరు, సరిపోతుంది. కాకపోతే డేట్స్ మాత్రం మీరు అక్కడ దాన్ని ఇగ్నోర్ చేసేయండి అక్కడ. అయితే తర్వాత ఇంకా అంటే 13 నుంచి 22 వరకు మార్చ్ 2025 వరకు అయితే మీరు ఆన్లైన్లో విత్ పేమెంట్ 250 రూపాయలు చెల్లించి మీరు డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోగలరు. అయితే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్లస్ ఆర్ఆర్బీ జోన్కి ఏదైతే అప్లై చేసింటారో అది మీరు ఇక్కడ మార్చుకోలేరు. ఇది మనకు ఆర్ఆర్బీ టీచర్ల భర్తీకి సంబంధించి సెంట్రల్ నోటిఫికేషన్ నెంబర్ 7కి సంబంధించి ఇది ఒక అప్డేట్, మంచి అవకాశం అని చెప్పాలి. అయితే ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ నెంబర్ 8 అంటే ఏదైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉన్నాయో దానికి సంబంధించి 30,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో పైచిలకు పోస్టులు ఉన్నాయి కదా, దానికి సంబంధించి 32,000 పోస్టులు పైచిలకు ఉన్నటువంటి వాటికైతే దానికి కూడా డేట్ పొడిగించడం జరిగింది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నోటిఫికేషన్ నెంబర్ 8కి సంబంధించి ఇలా నోటీస్ అయితే రావడం జరిగింది. దీనికి కూడా కోరిజ్ అండం అని చెప్పేసి ఇక్కడ కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడగలరు 1/3/2025 వరకు అయితే మీరు ఇక్కడ రీడ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే 22 లాస్ట్ డేట్ ఇచ్చారు కదా, ఫిబ్రవరి 22 లాస్ట్ డేట్ని ఇచ్చారు. దాన్ని మీరు 1 మార్చ్ వరకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు ఇక్కడ డేట్స్ ఇచ్చిన విధంగా అయితే 3 మార్చ్ వరకు అయితే మీరు ఫీ పే చేయొచ్చు. అలాగే 4 నుంచి 13 వరకు మీరు మోడిఫికేషన్ ఫీ మీరు ఇక్కడ క్రియేట్ అయిన అకౌంటు అలాగే మీరు ఏదైతే జోన్ ఎంచుకున్నారో చూజన్ ఆర్ఆర్బీ కెన్ నాట్ బి చేంజ్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ ఎప్పటి నుంచి అండి 4 మార్చ్ నుంచి వచ్చేసి మీరు 13 మార్చ్ వరకు అయితే మీరు పేమెంట్ 250 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు కదా, సో క్లోజింగ్ డేట్ ఆఫ్ టైం ఫర్ అప్లికేషన్ ఫీ
పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఎవరైతే చేస్తారో, అంటే అప్లికేషన్ వేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి అంటే ఫీ ఇంకా పెండింగ్ ఉంటుంది కదా, ఆ ఫీ అయితే మీరు ఇక్కడ మార్చ్ 3 వరకు అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇది ఒక చిన్న అప్డేట్. అయితే మంచి అవకాశమే, సదవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కొన్ని డీటెయిల్స్ అప్లై చేయని వాళ్ళు లేదా మిస్టేక్గా అప్లై చేసిన వాళ్ళకి అవకాశం కల్పించారు. అలాగే ఇంకా మేము అప్లై చేయలేమనే వారికి కూడా ఒక అవకాశం అయితే కల్పించారు. ఇప్పుడు నేను మీకు వెబ్సైట్లో చూపిస్తాను. అలాగే వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేటువంటి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి సెంట్రల్ నెంబర్ 8/2024 లెవెల్ 1 అని చెప్పేసి దీంట్లో డేటెడ్ 19 ఫిబ్రవరిని అయితే మనకి లెవెల్ 1 అని సంబంధించి కోర్స్ చేయడం అంటే ఒక కొత్త మార్పు చెందినటువంటి ఒకటైతే రావడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మీరు ఆ నోటీస్ అనేటువంటి చూడగలరు. దీంట్లోనే ఇక్కడ మీకు అప్లై ఫర్ లింక్ అని చెప్పేసి క్లిక్ చేయటం అప్లై అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. అలాగే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ సెంట్రల్ నెంబర్ 7/2024 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేయండి, బ్లూ లింక్ ఉంటుంది, ఇలా మనకు వస్తుంది. దీంట్లో కూడా మీరు చూసినట్లయితే డేటెడ్ 21 ఫిబ్రవరి 2025 అండి. ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా అయితే మీరు అది ఇంతకు ముందు నేను చూపించాను కదా నోటీసు, ఆ నోటీస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడనే క్లిక్ హియర్ టు అప్లై లింక్ అని చెప్పేసి ఇంకా లింక్ కూడా ఇచ్చారు, వెబ్సైట్ లింక్ కూడా. మీరు ఇక్కడ నుంచి అయితే ఈ పోస్టులకి అయితే పలు పోస్టులకి అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. అదే చాలామంది అడుగుతున్నారు సార్ ఇట్లా ఈ ప్రాబ్లం ఆలోచించి, చాలామంది కూడా సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది ప్రాబ్లం కూడా కాబట్టి. సో ఇంకా ఇప్పుడు లైక్ చేయకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మీకు హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.